నంబర్ 1 న్యూస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలకు వచ్చినట్లయితే అమరావతి రాజధానిగా నిర్ణయించారు. కానీ అమరావతిలో మాత్రం భద్రత ఎంతవరకు అంటే ఈ మధ్య జరుగుతున్న 5 షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు, లేదంటే కొన్ని చోట్ల అయితే అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దానికోసం ఏకంగా చాలా మీద అంటే దాని గురించి ప్రత్యేకంగా కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏర్పాటు చేసి, సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసి అమరావతిని జాగ్రత్తగా చూస్తాము, ఇకపైన ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని నిన్న సీఎం చంద్రబాబు ఏకంగా చివాట్లు పెట్టారు అధికారులకి. అసలు చివాట్లు పెట్టారా లేదంటే అసలు దాని గురించి ఏం మాట్లాడారో ఒకసారి లుక్కేద్దాం. ఇవాళ చూసినట్లయితే గడువు మీరొద్దు, నాణ్యత తగ్గొద్దు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమరావతి పనుల్లో జాప్యంపై గుత్తేదారు సంస్థలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఇక కఠిన చర్యల దాకా పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలకడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే అగ్ని ప్రమాద ఘటనలపై తీవ్ర అసంతృప్తి. అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా సీరియస్నెస్ రావటం లేదని చివాట్లు పెట్టారు. సీరియస్నెస్ ప్రభుత్వానికి రావట్లేదా లేదంటే చేసే అధికారులకు రావట్లేదా, అక్కడ పని మాత్రం ఆలస్యం జరుగుతుంది, అలాగే కొన్ని కార్యక్రమాలలో లోపం జరుగుతుంది అంటూ స్వయంగా ఆయనే ఫైర్ అవటం మనం చూడొచ్చు. అలాగే పనులు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అమరావతి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉన్నత అధికారులతో కలిసి గుత్తేదారు సంస్థలతో ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనుల్లో కొన్ని సంస్థలు లక్ష్యానికంటే బాగా నిలబడ్డాయి, అలాగే కొన్ని సంస్థలు మాత్రం వెనకబడ్డాయి అంటూ విమర్శించినట్లుగా కూడా మనం చూడొచ్చు. పనుల నాణ్యతలో తేడా వచ్చినా, సీరియస్నెస్ లేకపోయినా చర్యలు తప్పవు అంటూ నిన్న సీఎం చంద్రబాబు స్పష్టంగా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చడం మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న దానికంటే సమయం లేట్ కాకూడదు, నిర్మాణం పూర్తి కావాల్సిందే అని స్పష్టం చేశారు. ఒక పక్క ఆయన చెబుతూనే ఉన్నారు, అమరావతిని స్పీడ్గా ఇంప్రూవ్ చేయాలి, స్పీడ్గా ఒక పురోగతి అనేది తీసుకురావాలి, ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి, స్పీడ్ ఇంజన్ అంటూ కూడా అనేక సార్లు మనం వింటూ వచ్చాం. అయితే ఆ స్పీడ్ ఇంజన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు, నిర్మాణ సామాగ్రి కాలిపోవడంపై తీవ్రంగా మండిపడ్డ సీఎం. అంటే నిజంగా మనం చూసినట్లయితే ఎక్కడో ఉంటాము, ఒక సామాన్య ప్రజల ఇంట్లో గనక ఇలాంటి ఘటనలు జరిగితే, అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే అక్కడ ఏదైనా లోపం అనుకోవచ్చు. కానీ అమరావతి రాజధాని చుట్టూ వేల మంది సిబ్బంది, అలాంటి చోట కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే అసలు నిర్లక్ష్యం ఎక్కడుంది అంటూ నిన్న ఆయన పాయింట్ చేసి మరి మాట్లాడడం జరిగింది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, తప్పుని ఎలా పరిరక్షించాలి, ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన నిన్న దిశానిర్దేశం చేసినట్లు మనం చూడొచ్చు. అలాగే ఆలోచనలు పంచుకోండి, వారం నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని పని చేయాలని సీఎం ఆదేశించారు. అంటే టార్గెట్ అయితే కంపల్సరీ, చాలా స్పష్టంగా టార్గెట్ పెట్టుకొని మరి వర్క్ చేయండి అంటూ స్పష్టంగా అధికారులకు నిన్న దిశానిర్దేశం చేస్తూ పనుల్లో పురోగతి చాలా ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒకవైపు రాజధానిగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆయనపై బాధ్యత మరింతగా పెరిగిందని, లేదంటే అనవసరమైన విషయాలు లేదంటే రాజకీయ వివక్షలు యాడ్ అవుతాయని, ఇలాంటి చర్యలు జరిగినప్పుడు, ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవతల వారికి ఛాన్స్ ఇచ్చి మాట అనిపించుకోకూడదు, వర్క్ పట్ల చాలా క్రమశిక్షణగా పని చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లు మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే చాలా సార్లు అంటే అమరావతి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ పైన కూడా చాలా సార్లు మనం ఈ మాట అయితే వింటూనే వచ్చాం. అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది అని అంటూ ప్రశ్నించడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే అసలు ఇప్పటి వరకు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది పనుల్లో అన్నట్లుగా ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. అంటే అమరావతి రాజధానిగా స్పష్టం చేస్తే సరిపోదు, అమరావతి పనులు కూడా జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తవుతే తప్ప అక్కడ ఎందుకు చేశాము ఈ పనులు అనేది అసలు క్వశ్చన్ మార్క్ అనేది రాకూడదు. ప్రాజెక్టులు కానీ వర్క్ కానీ ఏదైనా కానీ సరైన సమయంలో పూర్తయితేనే దానికి వాల్యూ ఉంటుందని చెప్పేసి నిన్న ఆయన దిశానిర్దేశం చేయటం మనం చూసాము. అంటే ఒక పక్కన ఎక్స్ సీఎం జగన్
మొన్ననే చెప్పారు మావిగన్ అంటూ అసలు అమరావతి వద్దు మరో ప్లేస్ అయితే ముద్దు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇంకా ఆ మాటలకు సంబంధించి మనం చూసినట్లయితే రాజధాని అమరావతి అని స్పష్టంగా దిశానిర్దేశం చేసినప్పటికీ సీఎం చంద్రబాబు పైన ఒక ప్రత్యేక బాధ్యత నిలబడింది. అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా అమరావతిని పెట్టినందుకు క్యాపిటల్గా అక్కడ అభివృద్ధి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయని కూడా ముఖ్యమైన అంశంగా తీసుకుంటారు. కాబట్టి అలాంటి విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని మంత్రి నారాయణ కూడా రీసెంట్గా వాళ్ళకి అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు జరిగింది. పని చేయడంలో గనక ఆలస్యం జరిగితే ఖచ్చితంగా వర్క్ నుంచి తీసేయడం జరుగుతుంది అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక అమరావతి పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తారో, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం పనులు ముందుకు తీసుకెళ్తుందో ఆ రైతులు, ఎకరాలు ఇచ్చిన రైతులకి ఒక భరోసాగా ఎప్పుడు నిలుస్తుందో చూడాలి. మరి మనలో చాలామంది రోజు జీవితంలో అనేక మందితో చాట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ ముఖ చిత్రాలు మనకు తెలుసా అంటే తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా అంటే తెలియదు. కానీ వాళ్ళతో పరిచయం చేస్తాం, మనం రోజు గడిపే ప్రతిరోజు ప్రతి క్షణం నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ సేఫా అని అంటే అది ప్రేమ అంటారు కొంతమంది, స్నేహం అంటారు మరికొంతమంది, అలవాటు అయిపోయామంటారు ఇంకొంతమంది. కానీ ఇలాంటి విషయాలలో నిజంగా మీరు చాట్ చేసేది సేఫ్ పర్సన్ తోట అంటే కాదు. ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో చోట్ల సైబర్ కంప్లైంట్లు మనం చూస్తూనే వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఎక్కడైతే ఒకప్పుడు దొంగలు ఇంట్లో పడి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి దొంగలించేవారు, కానీ ఇప్పుడు మనమే మన చేతులతో మన స్వహస్తాలతో మనం చేసే డైలీ యాక్టివిటీస్ని వాళ్ళకి ఫోటో తీసి పంపిస్తున్నాం. మనకి తెలియకుండానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోతున్నాం. మన ప్రాణాలని మనమే రిస్క్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే డేటింగ్ కాదు డేంజర్ అంటూ మనకు కనిపిస్తుంది. ఈ రోజులో చాలామంది అంటే ముఖ చిత్రం ఎలా ఉంటుందో తెలియక, అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియక కేవలం ప్రొఫైల్ పిక్లు చూసి మోసపోయే వాళ్ళు అనేకం. ఇదైతే ఇప్పుడు ట్రెండ్ కూడా. వయసుతో సంబంధం లేదు. 67 ఏళ్ల బామ్మని 16 ఏళ్ల కుర్రోడు ప్రేమిస్తూ ఉంటాడు. నిజానికి వాడికి తెలుసా ఆ విషయం అంటే తెలియదు. ఎందుకంటే ఫేస్బుక్లో కదా పరిచయం, లేదంటే డేటింగ్ యాప్లో కదా మాట్లాడుకోవడం, లేదంటే ఇన్స్టాలో కదా మెసేజ్ చేసుకోవడం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మరి ఈ వ్యవహారంలో నిజంగా వాళ్ళు సక్సెస్ అవుతారా అంటే 10 రోజులు లేదా 20 రోజులు లేదా 2 నెలలు అంతే మోసం బయటకు వచ్చేస్తుంది. మరి మోసం బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే చాలామంది దిక్కుతోచక ఇక ఏకంగా ఆడపిల్లలైతే ప్రాణాలు తీసుకోవడం, లేదంటే ఇంట్లో వారికి తెలియచెప్పలేక వాళ్ళలో వాళ్ళే నరకం అనుభవించడం. ఈ మధ్యనైతే ఏ యాప్ వచ్చిందని మాత్రం తెలుసు, ఏ యాప్ దుర్వినియోగం గురించి చాలామందికి తెలియాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. మీ ఫొటోస్ అంటే మార్ఫింగ్ చేసి మీ ఫ్యామిలీకి పంపించవచ్చు. మీ ఫొటోస్తో అంటే మీరు చేయని విషయాలు కూడా చేసినట్లుగా కల్పించవచ్చు. అది నిజమా కాదా అని ఆలోచించేలోపు మీ కుటుంబం గౌరవానికి ఇబ్బంది కలిగిందని వాళ్ళ ప్రాణాలు తీసుకోవచ్చు, లేదంటే మీ ప్రాణాలు తీయవచ్చు. ఇలాంటి విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్గా ఉంటాం. మనం మాట్లాడటం తప్పు కాదు, మాట్లాడే ముందు మనం ఏం చెప్తున్నాం, మన గురించి ఎదుటి వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యువతకి ఈ మెసేజ్ అయితే చాలా ఇంపార్టెంట్. అందుకే నెంబర్ 1 న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఎవరికి తెలియాల్సిన విషయాలు ఏంటో మీ ముందు బయట పెడుతున్నాం. ఎస్ అంటే మామూలుగా చెప్తున్నాను, ఇది ఒక స్టోరీగా మీరు వింటే గనక మీకు కేవలం అందులో భావం అర్థమవుతుంది. కానీ ఇదే స్టోరీలో మిమ్మల్ని మీరు ఊహించుకున్నట్లయితే రేపు జరిగే పరిణామాలు మీకు తెలుస్తాయి. మనం చూసినట్లయితే హాసిని ఒకగానొక కూతురుని అమ్మా నాన్నలు అతి జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి క్షణం నీడలా వెన్నంటే ఉంటారు. అయితే ఆమె శిక్ష అనుకుంటుంది. స్వేచ్ఛ కోసం డేటింగ్ యాప్లో ప్రొఫైల్ని తెరిచింది. ఇక స్నేహం పేరుతో మొదలైంది ఓ పరిచయం. అంతే, ఇక పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ కాస్త ఎన్నో విషయాలు అంటే వాళ్ళలో వాళ్ళే చెప్పుకునేదాకా వెళ్తుంది. ఇక ఆమె నగ్న వీడియోలను పంచుకునే వరకు తెచ్చింది. అవి బయటపడేసరికి ఆత్మహత్య వరకు వెళ్ళింది విషయం. అంటే చూసాం కదా, కేవలం అంటే తల్లిదండ్రుల ప్రేమను కూడా ఆ అమ్మాయి అనుమానించింది, కానీ ఎవడో ముఖం తెలియని వాడికి మాత్రం మొత్తం సమాచారం అంతా ఇచ్చేసింది. ఇక ఆ సమాచారం ఇవ్వటం వల్ల ఆమె ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. ఇంకొక విషయం చూసినట్లయితే వర్షినికి కార్తిక్ ఒక డేటింగ్ యాప్లోని పరిచయం అయ్యాడు. అభిరుచులు కలిశాయన్నాడు, నువ్వంటే ప్రాణం అన్నాడు. తీరా వెళ్ళి చేసుకోమనేసరికి అంటే పెళ్లి చేసుకోమనేసరికి అకస్మాత్తుగా అగాంతకుడయ్యాడు. మరి ఏంటి ఇక్కడ మిస్టరీ అన్నట్లు మనం చూసినట్లయితే అంటే దీంతో ఆమె
కుంగుబాటుకు గురయ్యి అంటే ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం పెట్టడం వల్ల అంటే సడన్గా డల్ అయిపోయి ఫ్యూచర్ ప్లాన్స్ అని పక్కన పెట్టేసి చదువును మర్చిపోయి తల్లిదండ్రులను వదిలేసి బాధలో మునిగిపోవటం జరిగింది. ఎందుకు ఎక్కడ జరిగింది ఈ లోపం అని కనుక మనం ప్రశ్నిస్తే ముఖం తెలియని వాడితో మాట్లాడటం కారణంగా ఆమె ఈరోజు అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అలాగే డేటింగ్ యాప్ పరిచయంతో ప్రణవి రాకేష్ని ప్రేమించింది, కానీ అప్పటికే అతడికి పెళ్ళి అయిపోయింది. అది తెలియని తను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడానికో వదిలించుకోవడానికి ఆమెను హత్య చేశాడు. ఇంకా హత్య చేసి ఏం చేస్తాడు? ఒకప్పుడు ఫ్రిడ్జ్లో చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఉండే, ఇప్పుడైతే ఏకంగా డెడ్ బాడీలు ఉంటున్నాయి. వాటిని కట్ చేసి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. మరి అంటే అంతగా ఎదిగిపోయాం మనం ఈరోజు. సొసైటీలో ఒకప్పుడు ఉన్న విషయాలకు ఇప్పుడు కాస్త భిన్నంగా జరుగుతుంది ట్రెండ్. ఒకప్పుడు చికెను మటను ఉండేది ఫ్రిడ్జ్లో, ఇప్పుడేమో ఏకంగా ఇంటికి వచ్చిన అమ్మాయిలు ఉంటున్నారు ఫ్రిడ్జ్లో. అంటే అంత దారుణంగా మారింది సొసైటీ. కానీ తస్మాత్ జాగ్రత్త అని చెప్పినా కూడా పదే ఇది మా విషయంలో జరగదు, ఎక్కడో జరిగింది అనుకుంటారు. కానీ ఆ ఎక్కడో మరెక్కడో నువ్వే అయిపోతావు ఏదో ఒక రోజుకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు ఇలాంటివి మా నంబర్ 1 న్యూస్ ఛానల్ లాంటి ఛానల్స్ అనేక సార్లు చెప్పినా నాణ్యతా లోపం అన్న మాట కంటే అసలు తెలుసుకోవడం మర్చిపోతున్నారు యువత. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొత్త పరిచయాలు, స్నేహాలు, ప్రేమ బంధాలను ఏర్పరచుకునేందుకు యువత డేటింగ్ యాప్లపై ఆధారపడటం రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెకు విస్తరించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వం, నేపథ్యం గురించి తెలుసుకోకుండానే కేవలం వారి అభిరుచులు, రూపం మనకి తెలియకుండానే ప్రేమలో పడిపోతున్నామా? అది ప్రేమ అని ప్రశ్నిస్తే గనక దాన్ని మనం ఇంకా ఏ మాట చెప్పాలో దానికంటూ ఒక కొత్త పదం కల్పించాలేమో. మరి ఇసుక ఆర్థికంగా, ఆలోచన పరంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటుంది నేటి తరం. ఇండివిజువాలిటీలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా చదువు నేను చదువుకోవాలి, నేనంటూ ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, పర్ఫెక్ట్ అన్నిట్లో పర్ఫెక్ట్. కానీ ఈ డేటింగ్ యాప్ల విషయంలో మాత్రం చాలా ఎందుకు యువత ఇలాంటి తప్పుదారు పడుతున్నారు అని చెప్పేసి అనేక మంది NGO ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, లేదంటే మీడియా ఛానల్స్ కావచ్చు, చాలానే ఆలోచిస్తున్నాయి. కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అని మాత్రం తెలియటం లేదు. ఇక అభిప్రాయాలకు తగ్గ భాగస్వామిని తీసుకోవాలని ఈ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇదేమంత సులువైన పని కాదు. ఇందులో కనిపించని వలలెన్నో ఉంటాయి. కొన్ని విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణులు కనిపిస్తాయి. కానీ అది ప్రమాదం అని తెలిసేలోపు ప్రేమ అనుకొని ఆ ఉచ్చులో బిగిసిపోయాక ఏముంటుంది? మరి ప్రాణాలు కోల్పోవడమే కదా, మన కన్నవారిని ఇబ్బంది పెట్టడమే కదా అవుతుంది. ఇక ముఖ్యంగా పెళ్లి కాకపోవటం, ఒంటరితనం, త్వరగా స్థిరపడాలన్న ఆలోచన వంటి కారణాలతో భాగస్వాములను వెతుక్కునే వారు త్వరగా మోసాలకు గురవుతున్నారు. అసలు వీటిని ఉపయోగించడమే ఇంతకు ప్రమాదానికి దారితీస్తుందా అంటే ఎస్ అని చెప్పాలి. నేటి యువత ముఖ్యంగా ఇలాంటి డేటింగ్ యాప్స్ మాయలో పడిపోతుంది. కష్టపడి అమ్మా నాన్న కష్టపడి దాచిన డబ్బులని ఒక్కసారిగా ఎవరో ముఖం తెలియని వాళ్ళు అవసరం అని అడగంగానే చెయ్యి దారి ఇచ్చేస్తున్నాం. ఆ చెయ్యి దారి మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయంటే ఆ కాసులు రావు, మీరు కన్న కలలు నెరవేరవు. అలాగే కన్నవారిని కన్నీటిమయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు యువత. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డేటింగ్ యాప్ల ఖాతాలను 1-2 సార్లు పరిశీలించండి. అవతలి వ్యక్తి ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా చెక్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా సెర్చ్ చేయండి. అది నిజమా కాదా, ఫేక్ ప్రొఫైలా అనేది గుర్తించండి. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి వృత్తిని నిర్ధారించుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. డిజిటల్ వేదికలో పరిచయమైన అపరిచితులతో ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలను ఇవ్వకండి. ముఖ్యంగా మీరైతే చాటింగ్ చేయండి, అది తప్పనడం లేదు. చాటింగ్ చేస్తూ పర్సనల్ విషయాలు ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. అలాగే వ్యక్తిగత ఐడీలు చాలామంది వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్, లేదంటే OTPs ఇవన్నీ చెప్పడం ద్వారా మనమే వాళ్ళకు ఒక మార్గం క్రియేట్ చేసి మన పర్సనల్ డేటాను వాళ్ళకి ఇస్తున్నట్లు అవుతుంది. ఎందుకు అలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నారు? జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒకవేళ ఎవరినైనా కలవాల్సి వస్తే జనసంచారం ఉన్న ప్రదేశాలనే ఎంచుకోండి. అప్పుడు మీ లైవ్ లొకేషన్ సన్నిహితులు, స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే వెంటనే దూరంగా ఉండటం మంచిది.
అలానే వాళ్ళు ఎంతటి కష్టంలో ఉన్నామని చెప్పినా ఆన్లైన్ పరిచయాలకి తస్మాత్ జాగ్రత్త, దూరంగా ఉండండి. లేదంటే ఇలాంటి విషయాలలో కనుక చిక్కుకున్నట్లయితే రేపటి రోజున మీరు తప్పును పసిగట్టేలోపు మీ విలువైన కాలాన్ని, విలువైన జీవితాన్ని మీరే కోల్పోతారు. మీ చేతులారా చేసుకున్న తప్పిదం వల్ల మిమ్మల్ని కన్నవారు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కష్టంలో ఉన్నామని చెప్పినా ఆన్లైన్ పరిచయాలకు రూపాయి కూడా పంపకూడదు. ఇలా ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్నిసార్లు మోసగాళ్ళ ట్రాప్లో పడిపోతూ ఉంటాం. రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ జంట 60 ఏళ్ల వయసులో కూడా ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చి మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ నమోదైంది అనగానే లక్షలకి లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేశారు. అంటే జనంలో ఉన్న భయాన్నే లక్ష్యంగా తీసుకొని లక్షలు సంపాదిస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సో ఆ కేటుగాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు మారకండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు కంప్లైంట్ ఎక్కడ చేయాలి అన్న విషయాన్ని కనుక మీరు అవగాహన కల్పిస్తే మీ వాళ్ళతో పాటు మీ తోటి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా #1 న్యూస్కి మీరు తెలియచేయండి. ఇలాంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ జరిగినట్లయితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మేమైతే అలాంటి విషయాలు ఎక్కడ తప్పిదం జరిగింది, మీ రైట్స్ మీకు ప్రొటెక్ట్గా మళ్ళీ తిరిగి ఇచ్చే బాధ్యతగా మేము కష్టపడతాం. అలాగే మీరు కంప్లైంట్ చేయదలుచుకుంటే వెంటనే www.cybercrime.government.in అనే పోర్టల్లో మీ డేటాను, అంటే ఏదైతే సమాచారం మీ గురించి అవతల వాళ్ళకి తెలియజేసి మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఆన్లైన్లోనే, అంటే ఒకప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయినా నార్మల్ పోలీస్ స్టేషన్ అయినా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రోజుల్లో అలాంటిది ఏం లేదు, 0 ఎఫ్ఐఆర్ కూడా వచ్చేసింది. ఎక్కడో ఉండి కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. 3 రోజుల తర్వాత వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ని, అంటే ఆ కంప్లైంట్ కాపీని సైన్ చేసినా సరిపోతుంది. ఇంతగా అభివృద్ధి చెందుతుంటే టెక్నాలజీ భయం ఎందుకు? ఇంకా ఆ టెక్నాలజీతో మీరు తప్పు చేస్తున్నప్పుడు అదే టెక్నాలజీతో మిమ్మల్ని మీరు కాపాడుకునే దిశగా కూడా అడుగులు వేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటేనే రేపటి తరం భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే అమ్మా నాన్న ఎంత కష్టపడ్డా ఏం ఉపయోగం లేదు, నువ్వెంత చదువుకున్నా నీకు ఆ ఉపయోగం ఉండదు. రేపటి తరాలకి నువ్వు గనక ఒక ఆదర్శంగా నిలవాలంటే ఇలాంటి ఆన్లైన్ పరిచయాలకు తస్మాత్ జాగ్రత్త, దూరంగా ఉండాలి. లేదంటే ఇలాంటి విషయాలలో గనక ఆలోచన లేకుండా తప్పు చేశారా మళ్ళీ అడుగు తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్ పరిచయాలకి దూరంగా ఉండండి. ఈ సైబర్ క్రైమ్లో కనుక మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లోనే మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఒకవేళ కనుక మీరు మీడియా ద్వారా కనుక ఈ సమస్య పరిష్కరించాలి అనుకుంటే వెంటనే మా #1 న్యూస్కి మెసేజ్ చేయండి, లేదంటే మీకు వచ్చిన సమస్యని మా లింక్లో కామెంట్ చేయండి. అలాగే సెక్షన్ 66E ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కఠిన శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వారిని వదలకండి, చేతులారా మీరు తప్పును చేయకండి. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.